యాదాద్రి భువనగిరి జిల్లాలో గాయత్రి హాస్పిటల్పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్ శివను అదుపులోకి తీసుకున్నారు. 2 మహిళలకు అబార్షన్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ల్యాబ్ యజమానితో పాటు డాక్టర్ శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లాలో గాయత్రి హాస్పిటల్లో లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మురళి, భువనగిరిలో గాయత్రి హాస్పిటల్ పై ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేశారు. అందులో హాస్పిటల్ సంబంధించి నిబంధనల విరుద్ధంగా 2 మహిళలకు అబార్షన్ చేసినట్టుగా ఇటు పోలీసులు గుర్తించారు. దీంతో రైడ్ చేసినటువంటి పోలీసులు 2 డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ల్యాబ్ కి సంబంధించి లక్ష్మీ నరసింహస్వామి ల్యాబ్ సంబంధించి ల్యాబ్ లో లింగ నిర్ధారణ పరీక్షలు చేశారు. అంటే అందులో ఆడపిల్లని అంటే లింగ నిర్ధారణ పరీక్షల భాగంగా ఆడపిల్లని తేలడంతో ఇద్దరు మహిళలకు అబార్షన్ చేసినట్టుగా ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. దీంతో డాక్టర్ శివతో పాటు ఆ ల్యాబ్ కు సంబంధించి నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు కూడా నమోదు చేశారు. అయితే కొద్దిసేపటి క్రితం లక్ష్మీ నరసింహస్వామి ల్యాబ్ ను కూడా సీజ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కొంతకాలంగా కూడా ఇటువంటి ల్యాబ్స్ సంబంధించి కొంతమంది ఆర్ఎన్పీలు దళారులుగా ఏర్పడి ఇటు హాస్పిటల్ సంబంధించి ల్యాబ్ లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, మగ పిల్లవాడు అయితే ఓకే గానీ ఆడపిల్ల అయితే మాత్రం అబార్షన్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొంతమంది ఎస్ఓటీ పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఎస్ఓటీ పోలీసులు ఈ రోజు ఆ గాయత్రి హాస్పిటల్ పై రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఈ హాస్పిటల్ తో పాటు పలు ఆసుపత్రుల్లో కూడా ఇదే తంతు జరుగుతున్నట్టు కూడా ఎస్ఓటీ పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పటికే పోలీసులు కావచ్చు, డిఎంహెచ్ఓ అధికారులు అయితే హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధమని చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది రహస్యంగా ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో ఎస్ఓటీ పోలీసుల ఆపరేషన్ లో కూడా ఒక డాక్టర్ అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఒక స్కానింగ్ సెంటర్ సంబంధించి కూడా సీజ్ చేయడం జరిగింది. రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్.